హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మరొక లాస్ట్ బాల్ థ్రిల్లర్. ఐపీఎల్ కొనసాగుతున్న కొద్దీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ని మరిపిస్తూ ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్లో కూడా 200 స్కోర్ చేయడం కామన్ అయిపోయింది. ఈవెన్ లాస్ట్ ఎడిషన్లో కూడా గమనిస్తే కనుక 200+ స్కోర్లు సాధించినటువంటి మ్యాచ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అసలు దాదాపు ప్రతి టీము అటు చేసింగ్లో కావచ్చు, లేకపోతే టార్గెట్ని సెట్ చేయడంలో కూడా కావచ్చు, 200 అనేటువంటిది సర్వసాధారణం అయిపోయినటువంటి పరిస్థితి. మరొకసారి టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేని చాలా చక్కగా ఉపయోగించుకోగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ 44 for 3. సో దాదాపు ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి తడబడుతోంది అనిపించింది. ఈ మ్యాచ్లో కూడా అటు డేవిడ్ వార్నర్కి ప్లేయింగ్ 11లో అవకాశం రాలేదు. ఏ న్యూ ఫైన్ మెక్గ్రెక్ 35 runs, క్విక్ 5. సో ఎప్పుడైతే మెక్గ్రెక్ ధాటిగా ఆడుతూ ఉన్నాడో ఆటోమేటిక్గా డేవిడ్ వార్నర్కి ఫైనల్ 11లో చోటు లభించట్లేదు. కానీ పృథ్వీ షా మరొకసారి నిరాశపరిచాడు. ఈవెన్ షాయ్ హోప్ వెంటనే అవుట్ అయ్యాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్నటువంటి ఒక తెలివైనటువంటి నిర్ణయం ఏంటి అంటే అక్షర్ పటేల్ని అప్ ది ఆర్డర్ పంపించడం. ఈవెన్ చెన్నై కూడా అదే రకమైనటువంటి ప్రయోగాన్ని చేస్తూ ఉంది. రవీంద్ర జడేజాని నెంబర్ 4లో బ్యాటింగ్కి పంపిస్తోంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే రకంగా తమ ట్రంప్ కార్డ్ అయినటువంటి అక్షర్ పటేల్ని అప్ ది ఆర్డర్ పంపించింది. అది చక్కటి ఫలితాన్ని ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. సో 3 wickets పడిపోయిన తర్వాత కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్తో జత కలవటం, ఇద్దరు కీలకమైనటువంటి 100+ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీ క్యాపిటల్స్ని గేమ్లో నిలపగలిగారు. అక్షర్ పటేల్ 43 balls 66 runs సాధించిన తర్వాత అవుట్ అయ్యాడు. కానీ రిషబ్ పంత్ జోరు ఏమాత్రము తగ్గలేదు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఒక ఎండులో స్టబ్స్ జత కలవటం. స్టబ్స్ అయితే మరీ దారుణంగా 7 balls-లోనే 26 runs నాట్అవుట్. సో దాంతో ఈ జోడీ చివరి 3 ఓవర్లలో 67 runs సాధించింది. అంటే లాస్ట్లో అటు రిషబ్ పంత్ కావచ్చు, స్టబ్స్ కావచ్చు, ఎంత వీర విహారం చేశారో అర్థమవుతూ ఉంది. గుజరాత్ క్యాపిటల్స్కి సక్సెస్ఫుల్ బౌలర్ అయినటువంటి మోహిత్ శర్మ కూడా ఏకంగా 4 ఓవర్స్లో 73 runs సమర్పించుకున్నాడు. 43 balls-లోనే 88 నాట్అవుట్ రిషబ్ పంత్. అంతేకాకుండా వెనకాల 2 క్యాచ్లు పట్టుకోవడం యాజ్ ఏ వికెట్ కీపర్, మంచి క్యాప్టెన్సీ. దాంతో ఆఫ్ కోర్స్ ఈజ్ వెల్ డిజర్వ్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. కాకపోతే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా కొంత ప్రశ్నల్ని లేవనెత్తేదిగానే కనిపించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 4 wickets తీసినటువంటి సాయి కిషోర్ని 19th ఓవర్ పెనల్టిమేట్ ఓవర్లో బౌలింగ్కి దింపటం ఆశ్చర్యాన్ని కలిగించింది. దాంతో అతను ఆఫ్ కోర్స్ పెనల్టిమేట్ ఓవర్ 22 runs ఇచ్చాడు. ఆ ఊపులో లాస్ట్ ఓవర్లో మోహిత్ శర్మని కూడా ఒక ఆట ఆడుకున్నాడు రిషబ్ పంత్. 31 runs హీ కన్సిడెడ్. సో లాస్ట్ 2 ఓవర్స్లో కూడా ఏకంగా 53, ఓవరాల్గా లాస్ట్ 3 ఓవర్స్లో 67 runs. అక్కడే 200 క్రాస్ అయింది. 224 ఆన్ ద బోర్డ్. అటు నూర్ అహ్మద్ కావచ్చు, రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. అది గుజరాత్ని హర్ట్ చేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేస్ కూడా అంత ఇదిగా ఏం కాలేదు. ఫస్ట్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. నోకియా సాధించిన ఒకే ఒక వికెట్ అది. దాన్ని కీలకమైనటువంటి వికెట్ని నోకియా సాధించగలిగాడు. దాంతో ఢిల్లీ శిబిరం ఊపిరి పీల్చుకుంది. కానీ నిన్న సాయి సుదర్శన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్, మొట్టమొదటిసారి ఈ ఎడిషన్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సాధికారికమైనటువంటి బ్యాటింగ్. అలాగనే ఈవెన్ వృత్తి సహా ఆన్ టాప్ 39 runs. ఎప్పుడు 19, 20, 18 ఈ రకమైనటువంటి స్కోర్లతో అవుట్ అవుతున్నటువంటి సహా సాధికారికమైనటువంటి బ్యాటింగ్. వీళ్ళిద్దరూ 85 runs యాడ్ చేశారు సెకండ్ వికెట్కి. దాంతో కోరుకున్నట్టుగా కనబడింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ 9 overs 90 runs, దట్ మీన్స్ 10 runs per over.
సో సరైనటువంటి దిశలో సాగుతోంది ఢిల్లీ అనిపించింది. కానీ మధ్యలో జరిగినటువంటి ఆ తడబాటు వాళ్ళని ఇబ్బందికి గురి చేసింది. సో షాయి హోప్ అవుట్ అయ్యాడు. కానీ మరొక ఎండ్లో డేవిడ్ మిల్లర్ అండ్ సాయి సుదర్శన్ కూడా కీలకమైనటువంటి 50 రన్స్ పార్ట్నర్షిప్ని యాడ్ చేయగలిగారు. డేవిడ్ మిల్లర్ 55 రన్స్ తన ప్రయత్నం తను చేశాడు. కానీ వికెట్లు వెంటనే అటు సాయి సుదర్శన్ కూడా అవుట్ అవటం మిల్లర్ మీద కొద్దిగా ఒత్తిడిని కలిగించింది. ఈ రోజున రాహుల్ టెవాటియా ఫెయిల్ అవటం అనేటువంటిది షారుఖ్ ఖాన్ విఫలం చెందటం ఖచ్చితంగానే గుజరాత్ టైటాన్స్ని ఇబ్బంది పెట్టింది. చివరిలో రషీద్ ఖాన్ కొంత పోరాడినా కూడా అది ఏమాత్రమో సరిపోలేదు. ఎట్ ద ఎండ్ 220 దగ్గర గుజరాత్ టైటాన్స్ ఆగిపోయింది. దీంతో ఉత్కంఠభరితమైనటువంటి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. సో మొత్తం మీద ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క సుప్రిమసీ కొనసాగింది. అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని 89కి ఆల్అవుట్ చేసి విజయాన్ని నమోదు చేసుకుంటే నిర్ణాయకంగా వాళ్ళని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరీ చావు దెబ్బ కొట్టింది. మొత్తానికి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి ఎగబాకితే పాయింట్ల విషయంలో కోర్స్ ఇద్దరు 8 పాయింట్లతోనే ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం 7th పొజిషన్లో ఉంది. ఢిల్లీ ఈ క్యాపిటల్స్లో ఒక కొత్త బౌలర్ కూడా దొరికాడు అనుకోవచ్చు. రిసిక్ దా జమ్మూ కాశ్మీర్ మీడియం పేసర్ 3 వికెట్స్ తోటి రాణించాడు. సో దాంతో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.